మీరు టెలికాస్ట్ చేయాలంటే దానికి హక్కులు కొంటారా? అసలు ఎలా జరుగుతుంది? మేము పైరసీ సినిమాలు మేము ఎప్పుడు కూడా ఆర్టిస్టులు ప్రదర్శించాం. ఎందుకంటే అది ఇల్లీగల్, అది చట్టరీత్యా నేరం. అది సినిమా ప్రొడ్యూసర్స్కి చాలా ఇబ్బంది. అది మాకు కంప్లైంట్ వచ్చింది. 9వ తారీఖున బయలుదేరిన పలాస నుంచి బయలుదేరిన విజయవాడ బస్సులో ఇది ప్రదర్శించారనేది అభియోగం. నిన్న బస్సు వచ్చింది. మళ్ళీ రాత్రి 10వ తారీఖున బయలుదేరి ఇవాళ ఉదయం 9వ తారీఖుకి 11వ తారీఖుకి పలాస వెళ్ళడం జరిగింది. దీనిపైన అక్కడ డిపో మేనేజర్ ఆ బస్సును నిలిపివేయడం జరిగింది. ఈ విషయం తేలిన తర్వాతే ఆ బస్సుని మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. విషయాలు తెలిసిన తర్వాత అది ప్రైవేట్ హైర్ బస్సు. అది డ్రైవర్స్ కూడా ప్రైవేట్ డ్రైవర్సే. ఆర్టీసీకి అది హైర్ బస్సు కాబట్టి మాకు కూడా సంబంధాలు ఉంటాయి కాబట్టి మేము వాళ్ళని పిలిచి సర్వీస్ ఆపేసాం. దాని ప్లేస్లో వేరే బస్సు వేశాం. దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలా ప్రదర్శించడం అనేది తప్పు. అలా గనక ప్రదర్శించి ఉంటే దాని కారకులపైన మేము చర్యలు తీసుకుని వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. మళ్ళీ ఎక్కడా కూడా ఆర్టీసీలో కానీ హైర్ బస్సులో కానీ ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటాం. దాని గురించి పలాస డిపో మేనేజర్, అసిస్టెంట్ డిపో మేనేజర్ వాళ్ళిద్దరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఆ టెలికాస్టర్స్ ఎలా చేశారు? ఏమన్నా పెన్ డ్రైవ్ తీసుకెళ్లి టెలికాస్ట్ చేయడం జరిగిందా, లేకపోతే ఎలా టెలికాస్ట్ చేయడం జరిగింది వాళ్ళ సినిమాని? ఇప్పుడు ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే కానీ మాకు విషయాలు తెలియదు. ఇప్పుడే బస్సు చేరింది, వాళ్ళ ఉదయమే చేరింది. చేరిన తర్వాత ఆ బస్సులో డ్రైవర్కిను ఓనర్కి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వస్తారు. వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఎలా జరిగింది అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. అది కొంతమంది ప్యాసింజర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లతోటో ఏదో చేస్తూ ఉంటారు. ఏంటి అనేది ఎంక్వైరీ అయిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ని బట్టి చర్య తీసుకుంటారు. దీని మీద మీరు ఏమైనా కమిషన్ ఏమైనా వేయటమే జరిగిందా సార్, లేకపోతే ఆర్టీసీ సిబ్బందితో మీరు దీని మీద విచారణ చేపండి? ఆర్టీసీ సిబ్బంది ఇది కమిషన్ దాకా వెళ్ళాల్సిన అంత అవసరం లేదు. దాని మీద బస్సు మీద యజమాని ఆ డిపో మేనేజర్ది. ఆ డిపో మేనేజర్ ఆ బస్సును నిలిపివేయడం జరిగింది. ఆ ఓనర్ని డ్రైవర్ని పిలిపించి దీనిపైన ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎలా జరిగింది అనేది మళ్ళీ ఇటువంటిది పునరావృతం కాకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ దీని మీద ఇప్పటికీ కొంచెం వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎలా దీన్ని చేస్తారు, దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ సంబంధించి ఏమన్నా సినిమా ప్రొడ్యూసర్ దగ్గర మీరు ఏమైనా మాట్లాడటం జరిగిందా? ఇది ఇలా పైరసీ